డెవలపింగ్ ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఎందుకు? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. డెవలపింగ్ ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నేను దేవునిలో ఎదగాలా వద్దా, బైబిల్ చదవాలా వద్దా, ప్రార్థన చేయాలా వద్దా, ఉపవాసం చేయాలా వద్దా, నేను అద్భుతాలు చేయాలా వద్దా? ఇస్ ఇట్ అన్ ఆప్షన్? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్, రెవరెండ్స్, అపోస్టల్స్ ఆర్ ప్రాఫిట్స్? మత్తయి సువార్త 4:13. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. రైట్, వీళ్ళందరూ ఏం చూశారంట? గొప్ప వెలుగు. ఎవరి గొప్ప వెలుగు? జీసస్. అంటే ఒకప్పుడు మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగిన యేసయ్య ఇప్పుడు ఏమయ్యాడు? యు సీ నౌ హి ఈస్ బికమింగ్ నాట్ ఎ లైట్, ఎ గ్రేట్ లైట్. సో వెన్ జీసస్ సేస్ దట్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హి ఈస్ లుకింగ్ ఫార్ you in you to develop great faith so that you will be a great light. May God open somebody's ears. దేవుడు గొప్ప విశ్వాసమును చూసి హర్షిస్తాడు, ప్రశంసిస్తాడు. ఎందుకంటే గొప్ప విశ్వాసము నిన్ను గొప్ప వెలుగుగా చేస్తుందంట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చీకటి, మీరు బయటికి వెళ్తే రాత్రి సపోజ్ మీరు 11 గంటలకి 12 గంటలకి వెళ్ళారు, చీకటిగా ఉందంటుంది. నక్షత్రాలు ఉన్నాయి కదా, నక్షత్రాలు ఉన్నాయా లేదా? ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు? ఓ 100,000 ఉంటాయి. చీకటి. తర్వాత చంద్రుడు ఉంటాడు, అయినా చీకటే. సూర్యుడిలా గొప్ప వెలుగు వచ్చి చీకటి పారద్రోలితేనే వెలుగైనట్టు. యు సీ దట్. సో డెవలపింగ్ ఫెయిత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. లెట్ మీ గివ్ యూ సమ్ మోర్ స్క్రిప్చర్స్ ఆన్ దిస్. చదవమ్మా. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ఛాయలో, షాడో ఆఫ్ డెత్, హోప్లెస్. ఇక నాకు డబ్బులు రావు, నాకు అప్పులు పోవు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు స్వస్థత సంభవించదు, నాకు నిరీక్షణ లేదు, నాకు అమ్మ నాన్న లేదు, నేను అనాథని, నాకు ఎవరు లేరు, ఐ విల్ డై. హోప్లెస్నెస్, నాకు అవమానమే, నేను ఏం చేసినా నాకు వచ్చి రావట్లే. డార్క్నెస్, షాడో ఆఫ్ డెత్, డిస్కరేజ్మెంట్, డిప్రెషన్. సమ్టైమ్స్ ఎ కంటిన్యూస్ రాంగ్ థాట్ కెన్ ఆల్సో కిల్ యూ. ఒక్కొక్కసారి కంటిన్యూగా వచ్చే నెగిటివ్ థాట్ కూడా నేను చంపేస్తుంది. చాలామంది ఇళ్లలో పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారండి. ఎందుకు? తల్లిదండ్రులు ఊరికే నెగిటివ్ మాటలు మాట్లాడడం ద్వారా దే డైడ్. యూ నీడ్ టు నో హౌ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫినిష్ గుడ్. దేవుడు మధ్యలో అన్ని చూపిస్తాడు, కానీ ఎలా ముగిస్తాడు? ఘనముగా. హి ఫినిషెస్ గుడ్. గాడ్ ఫినిషెస్ గుడ్. హి ఫినిష్డ్ గుడ్ విత్ అబ్రహాం. హి ఫినిష్డ్ గుడ్ విత్ డేవిడ్. అందుకే ఆయన అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసయ్య. హి విల్ ఫినిష్ గుడ్ విత్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మీ అందరి జీవితంలో ఘనముగా ముగిస్తాడు. Yeah, no matter what you go through. Right, continue. ఏం చేశాడు? గొప్ప వెలుగు ఎలా మారాడు? మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. చూడండి, the prophecy has to be fulfilled. ఎందుకు గొప్ప వెలుగు అవ్వాలా? నువ్వు ఎప్పుడైతే గొప్ప వెలుగు అవుతావో, ఇది ప్రింటెడ్ పుస్తకం కాదు, ఇది దేవుని వాక్యము అని అర్థమవుతుంది. If you don't become light, it will be a printed matter, which is equal to darkness, text. ఎప్పుడైతే నువ్వు గొప్ప వెలుగు అవుతావో, ఇది ప్రింటెడ్ మ్యాటర్ కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము నిన్న నేడు నిరంతరము. You see that now. So developing faith is not an option. After this anointing, many will develop your faith to become great light. Right, చదవమ్మా. ఆయన ఏం చేశాడో చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ ఈ 18 to 22లో ఆయన గ్రేట్ లైట్ అవుతాడు. అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, చూడండి, నెంబర్ 1, హీ ప్రిజర్వ్స్ హిస్ వర్క్స్. ఎంతమంది మీ వ్యాపారాన్ని, మీ తర్వాత మీ ఆస్తుల్ని, మీ తలాంతుల్ని మీ తర్వాత వాళ్ళు చూడాలని ఎంతమంది కోరుకుంటారు? యూ వాంట్ టు ప్రిజర్వ్ ద బెస్ట్. సో యేసు ప్రభువారు తన గొప్ప వెలుగుని ఆయన చూపిస్తున్నప్పుడు
ఆ వెలుగుని ఇతరులు చూపించాలని చెప్పి ఈ 18 నుంచి 22 వరకు శిష్యులను ఎన్నుకుంటాడు. ఏం చేస్తాడు? చదువమ్మ, ఆ శిష్యులను ఎన్నుకోవడం చూద్దాం. యేసు అంటే గొప్ప వెలుగు అవుతాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. నెంబర్ 1, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. చూడండి, ముందు వెలుగు ఎలాగయ్యాడు? వెలుగు అయిన తర్వాత ఏం చేశాడు? జనాల్ని పోగు చేశాడు. పోగు చేసిన తర్వాత ఇప్పుడు చదవండి. ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు? వాట్ గ్రేట్ లైట్ హీ హ్యాస్ గివెన్ యూ. నిన్ను ఏ విషయంలో గొప్ప వెలుగుగా చేశాడు? అది నీ తరాల పాటు కాపాడాలనేటువంటిది కూడా దేవుని యొక్క చిత్తము. అందుకే హీఈస్ నాట్ జస్ట్ గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ గాడ్ ఆఫ్, ఆయన కేవలం అబ్రహాము దేవుడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అందుకే విశ్వాసులకు అవిశ్వాసములతో ఏమి సాంగత్యము. See that you preserve the seed. The great light cannot be diminished. నజరేయుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, అయ్యా నీ పరలోకము నుంచి నీ దూతలను పంపించండి. సెండ్ యువర్ ఏంజల్స్, మైకల్, గాబ్రియల్, ద ఆర్కేంజల్స్, నీ గొప్ప దూతలని, దేవదూతల్ని, ఆయా పరిశుద్ధ దూతలను పంపించి భూమి దాని సంపూర్ణత యెహోవాది. ఎర్త్ అండ్ ద ఫుల్నెస్ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ బై హిమ్, ఫర్ హిమ్, త్రూ హిమ్. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. ఆయన మార్చని మనసు ఉండదు, ఆయన తీసివేయని పాపము లేదు, ఆయన ఆపివేయని సమస్య లేదు. లార్డ్, స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.